ఉదయాన్నే పేపర్ చూడగానే ఇదేదో బంపర్ ఆఫర్ ఉన్నట్టుంది అనుకుంటే, తర్వాత పేపర్ చదివిన తర్వాత నా మదిలో ఎన్నో ఆలోచనలు. మరి ఆ ఆలోచనలకు ప్రభుత్వం అధికారులు అనకూడదులే, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. మరి నేను మధు ఇందాక డిస్కషన్ చేసుకున్నాం. మరి ఈ డౌట్స్ అన్నీ కూడా ప్రజల ముందర పెడదాం. కామెంట్ రూపంలో మీరు కింద కామెంట్లు చేయండి, చూద్దాం. మనకే కాదు అందరికీ వచ్చే డౌట్ అన్నది. అందరికీ వచ్చే డౌట్. ముఖ్యంగా మనకు ఆబ్వియస్లీ మనకు వచ్చింది 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000, 5వ బిడ్డ 5వ బిడ్డ 5, 6, అర డజను ముందు ఉండేటివి. అరటి పనులు డజను అన్నట్టుగా ఇంతమందిని కంటాం, కానీ 4 ఒకరికి ఇబ్బంది అయింది కదా మధు. మరి అంతమందిని చూసుకోవాలంటే కష్టం కదా. సరే, మనం ఫస్ట్ నుంచి వద్దాంనా. ఫస్ట్ 1, 2 బిడ్డ కామన్ అని చెప్పేసి 2 బిడ్డలు చాలా అన్నారు ఇంతకుముందు. ఆ 2 బిడ్డలతో ఓకే వదిలేద్దాం. 3వ బిడ్డ మేమిద్దరు మాకిద్దరు అప్పుడు సో ఇప్పుడు మనం 3వ బిడ్డ నుంచి మాట్లాడదాం. 3వ బిడ్డకి మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మనం ఫస్ట్ డిసైడ్ చేద్దాం. తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు మనం డిస్కస్ చేద్దాం. సో 3వ బిడ్డకి ప్రెగ్నెంట్ అయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? బేసిక్గా హాస్పిటల్కి వెళ్తాం. సో అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యే మందుల ఖర్చులు, కన్సల్టేషన్ ఫీజులు ఎవరు భరిస్తారు? మనమే. క్వశ్చన్ మార్క్. తర్వాత సరే వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్దాం. గవర్నమెంట్ హాస్పిటల్కి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరైన సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో పొద్దున్నే పోతే అసలు ఆ ఓపీ దగ్గర చూడాలా, ఓపీ కోసం గంట, కన్సల్టేషన్ డాక్టర్ని కలవడానికి గంట, మళ్ళీ ఏదన్నా రక్త పరీక్షలు, స్కానింగ్లు అవన్నీ చేస్తే 2-3 రోజులు పని వదిలిపెట్టి రావాలా. కానీ మాకు నమ్మకం లేదు దొరా. పేదలు అదే అంటారు, అప్పో లేదంటే 1 ఎకరా భూమి అమ్ముకుంటాం, కానీ మాకు నమ్మకం లేదు దొరా మీ మీద అంటారు. సరే, ఆ ఒక రష్లో డాక్టర్ ఏదో ఒక ప్రిస్క్రిప్షన్లో మిస్టేక్ అయిందే అనుకుంటే డాక్టర్కి ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాళ్ళు సరైన కేరు, సరైన టైం కేటాయిస్తారా? అంత రష్లో కేటాయించరు. ట్రీట్మెంట్ బాగాలేదని చెప్పి మళ్ళీ హాస్పిటల్ మీద. మామూలుగా WHO ఏం చెప్తుందంటే ఒక పేషెంట్ని చూడడానికి మినిమం ఒక టైం కేటాయించాలి. కానీ మనోళ్ళు పట్టుకొని మనిషిగా ఏమైందమ్మా అంతే ఇంటికి పో, ఏమైనా తేడా కొట్టిందా, డాక్టర్ నాశనం చేసినాడు, డాక్టర్ మమ్మల్ని చంపినాడు, ట్రీట్మెంట్ సరిగా చేయలేదు అని పెట్టుకుంటారు. కానీ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మనకు సరైన మన పాపులేషన్కి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హాస్పిటల్స్ ఫస్ట్ అన్నిటికంటే ముందు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంది? విద్య, వైద్యం. ఈ 2 అసలు ప్రైవేట్ సెక్టార్ అనేది ఉండకూడదు. పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 2 ఉంటే ఇది సాధ్యమవుతుంది మధు. సాధ్యమవుతుంది కదా? అదే 100%. ఇప్పుడు ఎందుకంటే పిల్లల్ని చూడండి, గవర్నమెంట్ స్కూల్స్లో అన్నికంటే ముందు అధికారులు ఫస్ట్ ప్రజాప్రతినిధుల ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివియండి ఫస్ట్ మీ పిల్లల్ని. గవర్నమెంట్ హాస్పిటల్గా లేదు, ఆ దమ్ము ఎవరికి లేదు. ఫస్ట్ ఇది ప్రకటించమనండి. అవ్వదు, ఇది అవుతుందా? అవ్వదు. 100% మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంకొకటి మధు, ఈ ఎమ్మెల్యేలు, IASలు, IPSలు, ఈ అధికారులందరూ కూడా ఫస్ట్ 1 డజన్, అర డజన్ మంది కనండి ఫస్ట్. మీరు మీ దగ్గర నుంచి మళ్ళీ పేదల దగ్గరికి రండి. సాధ్యం కాని విషయం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరే కదా. ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి అది జీవో తీసుకురండి. ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్కి అదేదో 3 బిడ్డలు 4 ఉంటే అర్హత లేకుండా ఉండే, అదే పనిగా ఎదుకొని తీసుకొస్తుంటారు. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరికి ఒక టెస్ట్ గ్రౌండ్ లాంటిదే అయిపోయింది అన్న ప్రస్తుతం. ముఖేష్ అంబానీ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళకి 5 మంది ఉన్నారా, 6 మంది ఉన్నారు పిల్లలు. ఇండస్ట్రియలిస్ట్ అయినా తీసుకోండి, ఎంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలు? లక్షల కోట్ల రూపాయలు. మళ్ళీ వాళ్ళు కనలేరా? వాళ్ళు ఏమన్నా ఇది చేయలేరా? సో మనం పాయింట్కి వద్దాం మళ్ళీ. సో ఇక్కడంతా ఓకే, వాళ్ళు ఏదో కష్టాలు పడి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే టైం అయిపోయింది. మన అంగన్వాడీ నుంచి వాళ్ళకు గుడ్లు, పౌష్టికాహారం అంతా సదుపాయం అంతా ఉంది, ఓకే. సో తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ప్రభుత్వ హాస్పిటల్లో ఏదో RDT హాస్పిటల్కి పోతే ఏదో కష్టమో నష్టమో ట్రై చేస్తారు అట్లీస్ట్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 100% కోయడమే. ఫస్ట్ డెలివరీ నార్మల్ అయినా కూడా సెకండ్ డెలివరీ నార్మల్ అవుతుందనే గ్యారంటీ లేదు. బయట మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో అన్నిసార్లు సరే 3వ సారి కూడా కోపించుకుందే అనుకుందాం,
ఒక్కసారి కోపించుకున్న దానికే నాకు కుట్టు పట్టుకుంది తర్వాత పని వెన్ను నొప్పి అని చేయలేరు. చెప్పి జీవితాంతం ఇబ్బంది పడుతున్న ఆడవారిని మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. మరి 3వ డెలివరీకి ఆమె పరిస్థితి ఏంది? 4వ డెలివరీకి 4వ డెలివరీకి ఇంకా మళ్ళీ అప్పుడుకి వస్తే ఇన్నిసార్లు కోపించుకునేకి ఆమె మనిషా పశువా? పశువులు కోపించుకో. అదే పశువులు చాలా బెటర్ అన్న. వాళ్ళ పశువులు నార్మల్ డెలివరీ పోయి ఎక్కడ పశువులకు సిజరింగ్ చేసినది చూసినావా? మనమైతే ఎప్పుడు చూడలేదు. పందులు చూసినావా ఎన్ని పిల్లలు అంటుంటాయి? సారీ మనుషులు అంటే సందర్భానుసారంగా మాట్లాడుతున్నా. పశువులకు చేరే వాటి పరిస్థితే బాగుంది, మన పరిస్థితే బాగాలేదు. మనిషి పరిస్థితే చాలా ఘోరంగా ఉంది ప్రస్తుతం. అన్నిసార్లు కోపించుకుంటా, అన్నిసార్లు ఇది చేసుకోవడానికి ఆమె ఆడదా లేకపోతే ఇంకేమన్నా ఇబ్బంది కదన్నా ఎవరికైనా కానీ. అది పక్కన పెడితే లాస్ట్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎవరన్నా కావచ్చు, మాకు నాట్ ఓన్లీ ప్రభుత్వం అంతే, అది వైసీపీనా టీడీపీనా బీజేపీనా ఇంకోటి మాకు సంబంధం లేదు. కానీ ఒక చిన్న డౌట్ నాకు, లాస్ట్ గవర్నమెంట్లోనే చూసుకుందాం, జగనన్న ఇల్లు లేఅవుట్ వేసి 1 సెంటులో ఇచ్చినారు. అంటే ఇప్పుడు మేమున్న ఈ రూమ్ సైజు 1 సెంట్లో చిన్న బెడ్రూమ్, హాలు, కిచెను, బాత్రూమ్, మళ్ళీ బాత్రూమ్ అంటే బయట కట్టచ్చు లోపల కట్టచ్చు, ఓకే. 1 సెంటులో ఈ 4 పిల్లల్ని కానీ ఎలా జీవించాలి? కనీసం ఈ ఆలోచన ఉండదా? పోనీ ఫస్టోడు రెండో వాడు పెద్ద అయ్యే లోపల 3వ 4వ వాడికి వచ్చినప్పుడు 4వ వాడిని కనాలంటే ఆ సింగిల్ బెడ్రూమ్లో భార్యాభర్త పరిస్థితి ఏంది? చెట్టు పుట్ట చూసుకోవాలా? చెట్ట పుట్ట చూసుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు మరి అదొక ఇబ్బంది. ఇందాకే న్యూస్ పెట్టినాం, ఏమయ్యా అని మళ్ళీ ఆడగొట్టు బెదిరిస్తారు. ఏం చేయాలి మరి? ఆ సింగిల్ బెడ్రూమ్లో 4 పిల్లల్ని ఎట్లా కనేది? దీనికి సమాధానం ఆలోచించాల్సిన విషయాలు ప్రభుత్వాలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే కదా, అప్పట్లో ఉండే కదా అంటే అప్పుడు పరిస్థితులు వివరిస్తే దాంట్లో చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. దాని లోతుల్లోకి వెళ్ళదలుచుకోలే. అప్పట్లో కన్నారు, అప్పుడు పరిస్థితి వేరు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నా మిద్దెల మీద పడుకోవడము, ఇప్పుడు మిద్దె మీద పడుకుంటే దొంగతనాలు, చైన్లు తీసుకుపోవడాలు, రేమలు, ఇంకా సో మెనీ. ఇంకా దాంట్లోకి పెడితే ఇంకొక 1 గంట సేపు చర్చించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు కాలాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం. దీన్ని ఒకసారి లోపలికి వెళ్దాం. భవిష్యత్తులో తల్లికి వందనం సాయం పెంచుతారు, ఓకే. ఎంత పెంచుతారు? 5 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్. ఇది మంచి కార్యక్రమం, ప్రజలందరినీ పాల్గొని క్లీన్ స్వీప్ చేయొచ్చు, మంచిదే. మంత్రులు కలెక్టర్లు పాల్గొనేలా ప్రణాళికలు, ఇది నిజంగా మంచి కాన్సెప్ట్, దీంట్లో నో డౌట్. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండరు, అది మంచిదే. నరసన్నపేట ప్రజావేదికలో సీఎం చంద్రబాబు, ఓకే. నా మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమాలు 4ది. అందులో మొదటిది ఏంది? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, సూపరు, మంచి కార్యక్రమం. రెండోది పేదల సేవలో. ఇది పేదల సేవలో అనేది మాత్రం నేను ఒప్పుకోను. పేదల సేవలో ఏ ప్రభుత్వాలు లేవు, అందులో మంది కూడా, దాంట్లో నో డౌట్. దీని ద్వారా ప్రతి నెల 1వ తారీఖున అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారు, ఓకే. దాంట్లో ఇంకా చాలామందికి రాలే, ఇప్పుడు కూడా చాలామంది వెయిటింగు. దీంట్లో తల్లికి వందనం కూడా మన దగ్గరకు వచ్చినారు కొంతమంది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, కారు ఉందని, మీ పేరుతో పాస్బుక్లు వాళ్ళకి ఆస్తులు లేకపోయినా వాళ్ళ ఎకరాలు 10 ఎకరాలు. ఒక అతనికి నిన్న ఫోన్ చేసినాడు, నేను న్యూస్ 259 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆయన ఆధార్కి లింక్ అయిందంట. 259 ఎకరాలు సహకారం నువ్వు రాపించమని దగ్గరికి దాన్ని తీసేపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు ఆయన. వాళ్ళందరికీ రాలే, పెంచుకోలేకున్నారు. అట్లా ఏమైనా అమ్ముకునే ఆప్షన్ ఉంటే బాగుండేది, అదన్నీ ఇచ్చింటే బాగుంటుండే. ఇంకా తీసుకోలేదు. పెన్షన్ అంతా బాగుంది కానీ 3వది కొత్తగా తీసుకొస్తున్న పిల్లలే సంపద. పిల్లల సంపద కథ దేవుడెరుగు. పిల్లలు గుద్దిబండ ఏదో అంటారు చూడు, గుద్దిబండ అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకేముంది మధు? తరుణంలో సంతానాన్ని సంపాదన. ఇక 4వది రెవెన్యూ సమస్యల పరిష్కారం. ఇది ఇప్పట్లో అయ్యే పరిస్థితి కాదు. గత ప్రభుత్వం భూ వివాదాలు సృష్టించిపోయింది. మేము సాంకేతికత సమగ్ర సర్వే చేసి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భూ తగాదాలు లేని రాష్ట్రంగా చేస్తాం. నిజంగా ఇది కనుక చేస్తే ప్రజలందరూ కూడా మళ్ళీ మీకే పట్టం కడతారు, దాంట్లో నో డౌట్. మరి దాని ఏమో నాకైతే అనిపించలేదు కానీ 50% ఏమైనా చేయగలుగుతారేమో చూద్దాం. మరి పిల్లలే మన సంపద, అందుకే మరో మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నాం. ఇక నుంచి 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000, 4వ బిడ్డ పుడితే సంతానానికి 40,000 అందజేస్తాం. ఆ తర్వాత మా పరిస్థితి ఏంది? ఒక సంవత్సరానికి ఇచ్చే 30,000-40,000 ఆశపడి కంటే ఆ తర్వాత పరిస్థితి ఏంది? ఇది మా డౌట్లు. దీనికి మరి
ఎవరు సమాధానం చెప్తారో తెలియదు. క్లీన్ డ్రైవ్ ఇవన్నీ బాగున్నాయి బా, మాకు డౌట్ ఒకటే, ఈ నలుగురు పిల్లలు కానీ మేము ఏం చేయాలా, మా పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా ఇది ఒకటి చూడాలన్న. జపాన్లో రోడ్డుపై కాగితం వేయరని పర్సులో పెట్టుకొని ఇంట్లో ఉన్న చెత్త బుట్టలో వేస్తారని రాష్ట్ర ప్రజలు అలాంటి జీవన విధానానికి అలవాటు పడాలని సూచించారు. అవుతుందంటావా? మన ఇంట్లో చెత్త తీసిపోయి వేరే ఇంట్లోకి వేస్తామే. ఇప్పుడు నేను ఇంతవరకే మనం ప్లాస్టిక్ గురించి చదువుకున్నాం, విచ్చలవిడిగా ప్లాస్టిక్, దీని గురించే మనకు సొల్యూషన్ లేదు. అలాంటి కాన్సెప్ట్ ప్లాస్టిక్ నిర్మూలించాలి అని దరిద్రంలో ఉంటే చెత్త కథ దేవుడు ఎరుగు. ఫస్ట్ ప్లాస్టిక్ నిర్మూలించండి అయ్యా అని మేము ఏడుకుంటుంటే దాన్ని అమలు చేయలేరు. కానీ ఈ చెత్త కథ దేవుడు ఎరుగు. చెత్త అంటే ఏదో మనోళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తున్నారులేండి, అది వేరే విషయము. డంపింగ్ యార్డ్లకు పోకముందు ఎక్కడెక్కడ వేయడము, కాల్ చేయడము అవి కూడా ఉన్నాయి. మనమే పిలుస్తున్నాం, జబ్బులు వస్తున్నాయి, మళ్ళీ హాస్పిటల్కి పోవడం, మళ్ళీ చచ్చిపోవడము, క్యాన్సర్లు రావడము, అది వేరే సంగతి. ఇంకేముంది ఇక్కడ, స్వర్ణాంధ్ర కోసం ఆపరేషన్ క్లీన్ స్వీప్ మంచి కార్యక్రమం, క్లీన్ డ్రైవ్ మంచి కార్యక్రమం. దీంట్లో కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇదంతా చాలా గుడ్ కాన్సెప్ట్. నేను ముందు నుంచి ఇదే మొత్తుకునేది. మీ బర్త్డేలు చేసినప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి స్వీపింగ్ చేయండి. మీతో పాటు మీ కార్యకర్తలు, అభిమానులు అందరూ వస్తారు. ఆ పుట్టినరోజు ఆడ చేసుకుంటే అయిపోయింది. పేదలతో పాటు ఏదో వాళ్ళకు ఫ్రూట్స్ బెడ్లో ఇచ్చి హాస్పిటల్ క్లీన్ జరిగిపోతుంది కదా అని అమ్మ బాంబులు పెట్టి పేలుస్తా అంటారు, ఫటా 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 అని. ఫ్లెక్సీలు చూస్తే ఇంకా లక్షలు. గత పాలకులు 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేస్తే దాన్ని తొలగించేందుకు 13 నెలలు పట్టింది. ఇప్పటికే 121 లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేశాం. అంటే ఇప్పుడు దీనికి డబల్ అవుదానా? జనాభా పెరిగినంత ఇది డబల్ త్రిబుల్ అవుతుంది. మనిషికి యావరేజ్గా ఒక పర్సన్ అంటే ఒక 3-4 ఉన్న వాళ్ళు ఒక మిడిల్ సైజ్ అంటే మీడియం సైజ్ డస్ట్బిన్ కవర్ వాడాల్సి ఉంటుంది. అదే ఒక 6-7 మంది ఉన్నప్పుడు ఒక లార్జ్ సైజు అలాంటివి 2 డబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇది కూడా ఈ అమౌంట్, ఈ ఫిగర్ కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ చెత్తనే క్లీన్ చేయలేము, అప్పుడు క్లీన్ చేస్తాం. ఎన్ని ఏళ్ళు పడుతుంది? మరి పాలకులు ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది, పిల్లల్నేమో రెడీగా ఉన్నారు కనడానికి. ముఖ్యంగా ఆడపిల్లలు లేక అల్లాడిపోతున్నారయ్యా. ఆడపిల్ల కంటే 1-2 లక్షలు అని ప్రభుత్వాలు పథకాలు పెట్టండి. మా ఊర్లో మాది ఒక చిన్న గ్రామం, 6-7 మంది పెళ్లిగాని ప్రసాదులు మిగిలిపోయినాయి. ఒక ఊరే కదన్నా, ప్రతి అమ్మాయిలు లేక. ఇంకొక నిన్న సంఘటన, అది చెప్పకూడదు కానీ, వేరే వాడి పిల్ల మందు తాగింది, పురుగుల మందు. పెళ్లిగానోడు, వాడు భర్త బాగానే ఉన్నాడు కానీ పెళ్లిగానోడు వాడు బాగా ఏడుస్తున్నాడు. దాన్ని మా ఊర్లో అయితే గోంగలు పెట్టి ఏడ్చడం అంటారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని ఏం చేయాలి చెప్పండి పరిస్థితి. ఇంకేమన్నా జరగవా అంటే ఇప్పుడు ఇది నవ్వడం కాదు కానీ దీని చాలా సీరియస్నెస్ ఉంది. అమ్మాయిల్ని కాపాడండి. ఫస్ట్ అమ్మాయిలు లేక అసలు పెళ్ళి కాక ఎక్కడెక్కడికో తీసుకుపోయి ఎవరెవరినో, మా ఆఫీస్లో ఒక అబ్బాయి సంఘటన చెప్తా, ఎక్కడో పోయి వేసుకొచ్చుకున్నాడు డబ్బులు ఇచ్చి బ్రోకర్కి. ఆ అమ్మాయి 1 నెల ఉండి మొత్తం బంగారు ఆ ఇంట్లో డబ్బులన్నీ ఊడ్చుకొని వెళ్ళిపోయింది. ఆ బ్రోకర్ గారిని పట్టుకుంటే ఆ అమ్మాయి ఏమో నాకు ఎవరో పరిచయం చేస్తే ఆ అమ్మాయి ఎడుంటుందో నాకు తెలియదు అన్నారు. ఇట్లా ఒకటి సమస్య కాదు, ఎక్కడైనా డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకోవాలనే భయం. ఇంకొక సంఘటన చెప్తా. ఒక అమ్మాయికి ఎయిడ్స్ వచ్చిందంట. ఆ ఎయిడ్స్ అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాడిని పెళ్లి చేసినారు. వాడికి ఆ తర్వాత బయటపడింది మధు, ఆ అమ్మాయి ఎక్కడో. వాడి పరిస్థితి ఏంది? బ్రోకర్లు డబ్బులు కాసిపడి. నిజంగా చాలా ట్రాకింగ్ కూడా లేదన్న. ఈ ఒకరికి వచ్చిన వాళ్ళని ట్రాక్ చేసి, అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అలాంటి ఒక సిస్టమ్ కూడా మన దగ్గర లేదు. వచ్చిందనే విషయం కూడా గవర్నమెంట్కి తెలియదు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తే తప్పించి ప్రైవేట్లో తెలిస్తే కూడా ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది లేదు మన దగ్గర. ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 లేదా 3 HIV పేషెంట్లు ఓన్లీ మన అనంతపురంలో వస్తున్నారు మధు. దీని గురించి కూడా మనం న్యూస్ చేయాలి. చేసాం, దాని గురించి సంబంధిత అధికారులను కలిసాం, దాని గురించి డేటా ఇవ్వమంటే ఆ మీటింగ్లో ఉన్నాం, ఈ మీటింగ్లో ఉన్నామని చెప్పి వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్. ఆర్ట్స్ కాలేజీలో ఈ రక్తదాన శిబిరం పెడితే ఆర్ట్స్ కాలేజీలో 3కి వచ్చిందంట అబ్బాయిలకి, చదువుకున్న డిగ్రీ స్టూడెంట్లకి. ఆ అబ్బాయిలు ఎంతమందితో సెక్స్లో పాల్గొని అమ్మాయిలతో లవ్ ఎఫ్ఐఆర్ ఇంకోటో, వారు మళ్ళీ ఇంకొకరికి పెళ్లి చేసుకొని వాడికి వచ్చి వాళ్ళకి పుట్టబోయే బిడ్డలు
ఇదంతా ఒకసారి ఆలోచన. ఇవన్నీ చేయలేకుండా ఈ నలుగురిని కానండి, 5 మందిని కానండి, ప్రభుత్వాలు మరి సరే, ఆలోచన. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది నా పాయింట్ ఇక్కడ. మనం 6 మందినే కన్నారు. వాళ్ళు ఒకవేళ ఏదన్నా తీర్థయాత్రలకో లేకపోతే పిక్నిక్ వెళ్ళాల్సి వస్తే ఎలాగా? కారు కొనుక్కోవాలి మధు. కారు కొనుక్కుంటే మరి దాన్ని అమ్మ కూడా ఉండదు. కారు కొంటే అమ్మ కూడా గుట్టకు వెళ్ళిపోయింది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఈ బెడ్రూమ్లు పెరగాల. మళ్ళీ ఆ పిల్లలకి నలుగురికి, ఒకవేళ 4 మగ పిల్లలు ఉంటే 4 అమ్మాయిలు పెళ్లి చేయాలి. 8 మంది అయ్యి. మరి పొలం 2 ఎకరాలు ఉందనుకో, ఒక్కోనికి చీజ్ అర్ధ ఎకరా ఇవ్వాలా. చాలా సమస్యలు ఉన్నాయి మధు. లింకప్ చాలా చాలా ఉన్నాయి. ఇంకా మనం డిస్కస్ చేసుకుంటూ పోతే దీనికి ఒక రోజంతా సరిపోదు బేసిక్గా. అందుకనే ఎక్కువసేపు బోరు కొట్టేయకుండా మీకు తోచిన కామెంట్లు మీరు దీనిపైన, నిజంగా ఇది సీరియస్నెస్, ఇది ఖచ్చితంగా అంటే ప్రభుత్వాలను విమర్శించకుండా ఏదో ఆ ప్రభుత్వం మీద బురద చల్లడం, ఈ ప్రభుత్వం బురద చల్లడం కాదు. మీకు నిజంగా నిజాయితీగా మీరు కామెంట్లు పెట్టండి. దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక న్యూస్ మేము చేసే అవకాశం అంటే దీంట్లో మంచి రీజనే ఉంటుంది నా. ఆబ్వియస్లీ మన ఇండియన్ ఎకానమీ, మన పాపులేషన్ బేస్ చేసుకొని మనం జీడిపి గ్రోత్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ నార్త్ సైడ్కు మనకు చూస్తే ఇప్పుడు బైపెరిగేషన్లో ఎంపీ సీట్లు అని పెరుగుతున్నాయి మధు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే నార్త్ సైడ్ ఎక్కువ వస్తున్నాయి ఎంపీ సీట్లు. మనకు జనాభా తక్కువ ఉంది. మన దక్షిణ భారతదేశంలో తక్కువ, ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది జనాలు కన్నారు. మనం ప్రభుత్వాలు అప్పట్లో నియంత్రణ లేదు, ఒక బిడ్డ ఉండాలి లేదా 2 ముద్దు అని ప్రభుత్వాలు గట్టి కట్టడి చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు చూడండి పార్లమెంటు సీట్లు పెరగడం వల్ల రేపొద్దున ఉత్తరాదికి మంచి జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మంచిదే, మంచి విషయం, కాన్సెప్ట్ మంచిదే. దగ్గర కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. దాని మీద దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో పెద్ద మ్యాటర్ కాదు, లేదు. సో మీరు స్టార్టింగ్ లో నువ్వు అంటే చూడనా, హాస్పిటల్స్, స్కూల్స్ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ అనేది తీసేసి కంప్లీట్లీ గవర్నమెంట్ చేయగలిగితే ఇవన్నీ సాధ్యం. పెద్ద కష్టం కాదు ఇవన్నీ. మరి నాయకులారా ఫస్ట్ దీనిపైన దృష్టి పెడతారని ఆశిద్దాం.